చికెన్ తేడు మటన్ తేడు ఇంటికైతే రాని ఏడ చచ్చిండు అని సంగతి చెప్తా. పోసువాసన వస్తుంది మొత్తం మీద ఏమో కూర అంటుంది. ఇది నా మీద ఎంత కోపంగా ఉన్నదేమో. దీన్ని మెల్లగా కూల్ చేసినాం అనుకో మన దారిలో ఖర్చు. మొన్న నువ్వు గాజులు వేయడానికి వచ్చినావు, నాకు 4 డజన్ల గాజులు వేసినావు కదా, ఆ స్పర్శ నేను ఇంకా మర్చిపోలేదు. అది నువ్వే కదా? యాడికి వచ్చింది ఆ రోజు నా లంగా జాకెట్ కుట్టడానికి నాకు కింద నుంచి మీ దగ్గర కొలతలు తీసుకున్నావు. కుట్టు మిషన్ రమేష్ నువ్వే కదా? ఏంది తప్పుడు చేస్తలేవు? ఇది నువ్వు కాదా? చింతకింది సీను. వామ్మో చింతకింది సీనా వీడియో పడే అప్పుడు చేయవు. మొన్న నేను చింత చెట్టు కింద చింతకాయలు ఏరుతా అంటే నువ్వు అంచలి కన్ను కొట్టినావు, అటెందుకే నేను నిన్ను కొట్టినా. ఎవడో గాజులు అమ్మటోడు అన్నది, ఇప్పుడేమో చింత కింద సీన్ అన్నది, ఎవడో మేరోడు అన్నది. ఈ అక్క దీని మనసులో ఇంకెవడెవడు ఉన్నాడో, ఇది ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుందాం మెల్లగా. ఎవరబ్బా? కిందివాడ కిరణ్ కాదా? మీదివాడ మహేష్ అది కూడా కాదా? లచ్చకమ్మ గడవా? ఎవరబ్బా? ఫోటోగ్రాఫర్ అజయ్ అది కూడా కాదా? గుర్తొచ్చింది డీలర్ సంపతి కదా నువ్వు? బియ్యం వచ్చినాయా? ఆధార్ కార్డు పట్టుకొని రా, ఆధార్ కార్డు పట్టుకొని పెద్ద సంచి పట్టుకొని రా, లారీలు వేసుకొని పోదు. నీ మొహం దానా బయట అంత మంది ఉంచుకొని నన్ను ఇట్లా పెట్టుకుంటావా? నాకు కొంప కొల్లేరు చేద్దామని చూస్తావా? మరి లేకపోతే నా ఇంట్లో నా మూడు కళ్ళు మీద పోతే వేరే వాళ్ళందరూ చిమ్ముతారు అనుకుంటున్నావా? నువ్వు నన్ను ఆట పట్టిద్దాం అనుకుంటే నేనే ఉల్టా నిన్ను ఆట పట్టిస్తా. ఎట్లుంది అంటే అవన్నీ ఒత్తుతాయనా? అవును నాకు తెలిసే ఉల్లిపాయ. ఏం కూర అండినవే? నువ్వు తెచ్చినాయి కావే కోడిగుడ్లు. పో ఇవి తినే తిరుగుతాను. ఏమైతే ఆకలి అవుతుంది చెప్పరా పట్టుకరా. అయ్యో తిట్టాను ఆగలేదా? నువ్వు వెళ్ళిపోతాను సిపాయి పనో సపాయి పనో అది కూడా దొరుకుతలేదు చేద్దామంటే. చెప్పరా పట్టుకరా, ఆకలి అవుతుంది, 11 అవుతుంది, ఇంకెప్పుడు తినడు. తిట్టాను ఆగు, ఆగలేదు తెచ్చినట్టు కూడా పానం అవుతుంది. ఆదివారం కూడా ఉంటే గుడ్లేనా అనే చికెన్ మటన్ తెత్త అయిపో కదా. నువ్వు ఏం పని పెడతాను అని ఇంట్లో చికెన్ మటన్ వస్తుంది? ఊరి మీద గౌడు బర్రె తిరిగినట్టు తిరుగుతాను. ఓ పని లేదు పాట లేదు, ఇంకా చికెన్ మటన్ కావాలట. అనడానికన్నా సిగ్గు అనిపించాలి. చూసారా దీన్ని రోపుతాను? ఏం పని లేకపోతే ఏంటంటే నన్నెంట పెడితే ఎంత మన ఇద్దరికి కోస అవుతుంది కదా పిసమ్మ పొందారా? ఈ మాటలకి ఏం తక్కువ లేదు. సరే ఏదో ఒకటి 2 మెతుకులు మింగుతా.
దారికి పొద్దుగాలనంగా పోయి కంచరగాడిద లెక్క పొద్దున్న దాకా తిరిగి పొద్దుకు కత్తావు. చికెన్ మటన్ ఎడికెళ్ళొస్తాయి? పెట్టింది తిని మూసుకొని పో. ఓసై ఏదో బుద్ధి గడ్డి తిని అన్నా కానీ ఏదో ఒకటి పెట్టా తినిపోతా. లొట్టి మీద కాకుల కయ్య ఉర్ర పడుతుంది. తినేటి పోతావు, తిరిగి పోతావా? పని ఎవరు చెప్తారు? ఇంట్లోకి పైసలు ఎడికెళ్ళొస్తాయి? ఓ పెద్ద పైల్వాన్ లెక్క రూమ్ కిరాయి తీసుకుంటుంది. ఇంటి ఓనర్ వచ్చి ఇజ్జత్ తీయబట్టే, కిరాణా షాప్ ఓడేమో కిరికిరి పెట్టబట్టే, పాలోడేమో పరిశాన్ చేయబట్టే, రేపు మాపు కరెంటు వచ్చి నువ్వు దొరికితే కట్ చేద్దామని చూడబట్టే. ఏంటిదే? కరెంటు. కరెంటేనా? కట్ చేసుకుంటా. అప్పులో ఏమో తిప్పల పెట్టబట్టే, నువ్వేమో ఊరంతా చక్కెర తిరిగి రావట్వి. నేనేం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలా? ఈ ఒక్కసారి ఇవ్వబోయే. నువ్వు రూమ్ ఎందుకు తీసుకున్నావు? పట్టు సటగా ఉంది. చెప్పిపోయే లోపలికి కట్టాయి. ఇంతసేపు సపోర్ట్ లేదు. మీ ఆయన ఎటువేయండు? అదే అంకుల్ పొద్దుగలనంగా పోయిండు. ఆ పైసల కోసమే ఎవరో పనికాడ పైసలు ఇచ్చేది ఉందట, తెద్దామని పోయిండు. 3 నెలలే ఒకటేసారి ఇద్దామని. ఈ ముచ్చట చెప్పాలంటే 2-3 నెలలు అవుతుంది. మీరు ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు. తిరిగి నా పెట్రోల్ తొడుతుంది. ఈ ఫస్ట్ వరకు ఆగండి అంకుల్, ఆ పైసల కోసమే వేయండు. ఈసారి ఇచ్చేస్తాం. ఇదే లాస్ట్ పార్ట్ చెప్తున్నా. ఈసారి ఇవ్వకపోతే ఇంట్లో సమానంతా బయటేస్తా. సరే అంకుల్. అబ్బా ఏ మాటకి ఆ మాట చెప్పాలి. బాగా మేనేజ్ చేసిన బంగారం. నువ్వు చేసే పనికి మేనేజ్ చేసుడే అవుతుంది కదా బతుకు. చూడుకో ఎవరు పాల బిల్లోడు ఎవడే? కరెంటు బిల్లు. కిరాణా షాప్ శంకర్ అన్న. ఏం నిద్ర పాడైంది? తినుడు పండుడు. నిద్ర పాడుగా ఏం గుర్రు కొట్టుడు? అది ఓ లారీ నడిపినట్టు. అవగారింటికి వచ్చినాక సాపే వాడు తిస్తాడే. ఎవరన్నా అత్తగారింటికి వస్తే బట్టలు పట్టుకొచ్చుకుంటారు కానీ సాప పట్టుకొచ్చుకునేటోడు ఎవడన్నా ఉన్నాడా? ఈ ఆలోచన మీ అయ్యాక రావన్నే. ఏమన్నా సిగ్గుమాన ఉన్నదనే? లగ్గమైనాక ఎవడన్నా కనీసం బెడ్ అన్నా పెడతాడా? పెట్టాడే అల్లునికి. ఆ బెడ్ కూడా పెట్టలేదే, మంచం కూడా పెట్టలేదే. ఈ సాప ఓ ఇజ్జత్ మానం పోతుందే ఎవడన్నా సుట్టపోలత్తే. అందుకే నేను ఆడవన్నా ఈడవన్నా ఇదే సాపలం అంట. అప్పుడు కానీ మీ అయ్యకి ఇజ్జత్ మానం రాదు. అత్తమ్మా మంచిగా ఉందా? బాగున్నా అల్లుడు. ఏమయ్యా లే, అల్లుడు బిడ్డ వచ్చిరు. లే నిద్ర పాడుగానో లే. ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు. అయ్యో అల్లుడు బిడ్డ వచ్చినాడు, నిలబడ్డారు లేవు. బాగున్నావు బిడ్డ? మంచిగున్నారా? గింత ఎండల వాడు వచ్చారు బిడ్డ. రావాల్సి వస్తే ఇండెంత వానెంత? అవును అల్లుడు, మళ్ళీ చేప పట్టుకొని వచ్చినావు. నువ్వు వండుకోవడానికి బల్ల ఉన్నది కదా. ఏ బల్ల? ఈ బల్లనా?
ఇటువంటి బల్లలు టేకు బల్లను పది చేయించినా కూడా నేను ఈ బల్ల మీద వండా మావా. నేను ఈ సాపల్నే పండాలే, అప్పుడు కానీ దీనికి సిగ్గు రాదు. అయితే కానీ మళ్ళీ చెప్పండి యాక్చువల్ పాయే ఇంకో 6 నెలలకు వద్దాంపా. అల్లుడు అన్న మరి లేకపోతే ఏందా ఎండాకాలం సెలవులు అని వచ్చిన తప్ప ఏదో పుష్కులన్నా ఎందుకంటే గయ్యి గయ్యి మన వరుతున్నావు మెల్లగా చెప్పచ్చుగా. అయ్యో ఏం అనుకోకు అల్లుడు, ఏదో మామ నోచారు. వచ్చినోనికి ఇంత మంచినీళ్ళు పచ్చి పులుసు ఇచ్చి మర్యాద చేయాల్సింది పోయి ఇప్పుడే వచ్చినావు కదా మొన్ననే వచ్చినావు కదా అనుడు. అయినా నేనన్న గంత ఇజ్జత్ మాన లేక బతుకుతాను అనుకుంటానవా? అత్త మా ఇంటికాడ ఉండటానికి నీ బిడ్డలే ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా అట్లా ఉప్పుసం 4 రోజులు ఉండి వద్దామంటే పని అంతా విడిచిపెట్టుకొని వచ్చిన. నేను పని పాట లేక తిరిగి ఆవారగాన్ని అనుకున్నావా ఏంది? మంచినీళ్ళు లేకపోయా చూస్తాను పో అమ్మా. ఏంటి వాటర్ చల్లగా లేవు, ఫ్రిడ్జ్ లో పెట్టలే? అయితే కానీ అల్లుడు నేను ఎండాకాలం చెరువులకు వచ్చిన అంటాను. నువ్వు బడికి పోయి పిల్లగానువా లేకపోతే కాలేజీ పోయేటోనువా? నిన్నానండి ఫస్ట్ నా ఇజ్జత్ మనం తీసుకోవడానికి నన్ను ఇంటికి తీసుకొస్తాను కదనే. నా సపనాకి ఎందుకు తొందరపడతాను అల్లుడు? పోనీతి అల్లుడు, ఏదో మామ నోచారిండు. ఏంటి బాబు బాగుంటుంది ఎట్లా ఏంటి? ఏదో కొనడవచ్చు ఉపసక రావచ్చు. చూడు బామ్మరిది, రోజు 1000 రూపాయల పనిష్ పెట్టుకొని నేను వచ్చిండ్రా మీ చెల్లె కోసం. అవునవును, పెద్ద పని వదిలిపెట్టుకొని వచ్చిండు. ఇంటోనర్కి రెంట్ కట్టాలి కదా. నేను నమ్మకరా అడుక్కు తిను. అయితే అది రాదా శాతం అయ్యో శాత కాకను 4 రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చిండు. 1000 రూపాయలు ఇచ్చి పెట్టుకుని వచ్చినావు బావా? ఆయన అయిపోయినా రాబోయావు. ఏ ఊకోరా బావ, ఎండల వాడు వస్తే మనిషికోమాట అనవర్తిని గుచ్చి గుచ్చి. బావ ఏం తిన్నాడో ఏమో. అల్లుడు అన్నం తింటావా? అన్నం వేసుకురా అన్న. అన్నం ఎందుకు తింటా అత్త? నేను మనిషిని అయితే కదా గడ్డి తింటా. అడిగితే అన్నాడు నా శాప నాకి నేను పోతా. అదేంది అల్లుడు కట్టంటూ? మరి మనుషులు అన్నం తినకపోతే గడ్డి తింటారా? అల్లుడు అన్నం వేసుకురావాలా, తింటావా అని అడుగుతారా? ఏదో అన్నది అట్లా రాంగా తినేస్తున్నాం అనుకోని దానికి దాన్ని తాగుతే ఎట్లా అల్లుడు? నేను పని పాటు లేకుండా వచ్చిన అనుకుంటారా ఏంది? నేనన్నా పని దొంగ ఉన్నా, ఊరి మీద ఆవారగా తిరగటం ఉన్నా, రోజు 1000 రూపాయల పని ఇచ్చి పెట్టుకొని వచ్చిన ఈ పొట్టి దాని కోసం. ఇగో లేకపోతే కాలు చేతులు కడకచ్చుకో అన్నం తిందు. కాళ్ళెక్కలు ఇంటికానే కడుక్కొని వచ్చిన ఇంత పెట్టుకురమ్మాను. బావా ఒక్క 5 నిమిషాలు ఇప్పుడే నేను ఇంట్లో ఇప్పుడు హలో ఓనరు. ఇగో మా మామ పొలంకా నుంచి ఇంటికి వస్తా అయితే బయట చెలికి గుద్దింది. ఆ గుద్దితే ఈ తొండి మొత్తం ఇరిగింది. నేను ఖచ్చితంగా ఇస్తా ఓనరు. సరే ఓనరు. మనం పోదండా చాయ్ పెడదు. ఎప్పుడు చెప్పబోదు. అయ్యో వాడు చెప్పాను బాగా ఎడుతుంది. ఎన్నిసార్లు చెప్పిన సమ్మకన్నానా అని పిల్లని అంటే వాడు అటు పందం కూడా పిల్లని చాలడే అంటే ఓ ఎర్రగ మంచిగా ఉన్నాడు, ముత్తుకున్నాడు, మంచి కుసిన పెట్టి సాత్తుడు అని చెప్తుంది. చూసినావా అట్లా చెప్తాడు అప్పులోనికి. మా మామకు బర్రె గుద్దింది, నెట్ తిరిగింది అని చెప్తాడు. రేపు డాక్టర్ గుద్దింది అంటాడు, లారీ గుద్దింది అంటాడు, ఆఖరికి వస్తే మా మామ చచ్చిపోయాడు అని కూడా అంటాడు. ఏది లేదు అంత అబద్ధమే, అంత నాటకం బూటకం. రేపటి కల్లా నువ్వు దచ్చినమంటే నేను దచ్చినమంటాడు. నమ్మకే ఏ మనిషిని దొరికిన మనకు. ఇగో అయితేవే కానీ వాడన్నా అల్లుడైనట్టు అత్తగారింటికి వస్తే 1 రోజు 2 రోజులకు మొహం కొడితే వెళ్ళిపోవాలంటాడు వాడు. వీడేందే నెలకి 20 రోజులు ఇక్కడనే సత్తాడు. ఉండడానికి వానికి సిగ్గులేదా? అత్త అంటే అడిపెట్ట నీకు సిగ్గులేదా? అబ్బా
ఉండని వాడు ఎన్ని రోజులు ఉంటాడు చూస్తా. ఏందే మీ అయ్య లెక్క బొత్త వల్ల తిని బరి లెక్క వన్నాడు అనుకుంటానావా? నాకు బెడ్ పెట్టేదాకా నేను ఆకిట్లో వన్నా ఇంట్లో వన్నా కూడా ఇదే సాపేసుకొని పడ్డా. అప్పుడు కానీ మీ అయ్యకి సిగ్గుమాన రాదే. అవునే బిడ్డ బాగా పక్కపడ్డది. అల్లుడు యాలపు కూడా తెచ్చి పెడతాడో లేదు పాపం. గట్లే తిరిగి పంటాడు కావచ్చు. ఇక బిడ్డను ఒకరి ఇంటికి ఇచ్చినప్పుడు కష్టమో నష్టమో ఉండనే ఉంటుంది. ఇక వాళ్ళ సంసారం వాళ్ళకి తెలియదు అయ్యింది. ఏంటి చెల్లె బావ బయట ఉన్నాడు, లోపల మంచాల వంట అయిపో కదా. ఏమోతి ఏడవంటే ఏంద్రా, బాబాయ్ బెడ్ కొనడు, ఈయనేమో సాపనిడవాడు. వీళ్ళిద్దరే మంకు పట్టు. వీళ్ళిద్దరి మధ్యలో నాకు తలకాయ నొప్పి. అవు కానీ అల్లుడు మాత్రం చెక్కు చేరకుంటున్నాడు. అని పని పాట చేస్తాడా లేక గిట్టనే తినుకుంటా మాట్లాడే రోజు? పని చేసుకొని ఎట్లా వెళ్తుంది? ఏదో పని చేసుకొని మా బతుకుతుంది. ఏందమ్మా ఏమో గుసగుస పెడతారు? మీరు పనిగాల్లోనికి ఇచ్చిరని మా కాపురం పచ్చగా ఉంటుంది అత్తి. అవురా సాయి, మీ బావకు ఇంట్లో ఫ్యాన్ కింద పండుకొని ఆట వచ్చినట్టున్నదిరా. ఊళ్ళో ఏమైనా పని ఉంటే కూడా పోయినవురా? బావ పండుకున్నాడు కాదే, పండుకున్నాడు పని ఎట్లా చేస్తాడే? వాడు ఇక్కడ పని చేయడానికి వచ్చిండు అనుకుంటారా? తినుకుంటా వండడానికే వచ్చిండు. కొంపదీసి మన ఓనరీడికి వచ్చిండా? కాదు, మా బాపోళ్ళు ఇంట్లో ఉన్నారు. అంటే ఈ కిరాయి పైసలు మీ అయ్య కూడా కడతలేడా? ఏం కనుక ఓ లిఫ్ట్ ఎత్తలేవు, కిరాయి పైసలు ఇస్తలేవు, ఏం సంగతి? రూమ్ కిరాయి ఇచ్చలేదు కానీ ఇంకా చుట్టాలు తెచ్చి పెట్టుకున్నావా? ఇంక 20 మంది తెచ్చి పెట్టుకోపోయినావు అన్నా. ఎన్ని నెలల పైసలు ఇవ్వాలి? 10 నెలలు. ఎన్ని నెలలే? 10 నెలలు. 10 నెలలు. 10 నెలల ఉంది కిరాయి పైసలు ఇవ్వలేదా? ఇత్తలేడు, ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. అడుక్కో. 10 నెలలు అట్నే మీ అయ్యకంటే నేనన్నయ్యా 3 నెలలే. వాడినే కాళ్ళ ఎలా పట్టుకొని బట్టలు అడుకుందాంప. ఇజ్జత్ మనం పోయేటట్టున్నది ఇది ఉంటే. నువ్వు అడుక్కో అన్న. రాయే అత్తమ్మా పోయేస్తాం. మామా పోయేస్తాం అత్త. ఏమిరా కిరాయి పైసలు ఏమంటే ఇంటికి తాళం వేసుకొచ్చినావు? కిరాయి పైసలు ఏమంటే మా మాకు నడ్డిరిగింది ముడ్డిరిగింది అని పందికొక్కలా బాగానే ఉన్నాడుగా. అమ్మ కొడుక కిరాయి పైసలు కట్టలేక ఈడికి వచ్చినావురా. ఏమైనా 1000 రూపాయల పనిడిసి పెట్టుకుని వచ్చినాయనే కదా. ఎన్నిసార్లు చెప్పినాడు మంచోడు కాదా అని? ఓ మంచోడు అంటివి. తాకోసారి ఎందుకు వస్తాను అని నేను అనుకున్నా. గిందుకు అన్నట్టు ఎండాకాలం సెలవుడు కదా వచ్చినా మామా అని. అప్పు అసలు కదా ఇప్పుడు తెలిసిపోయింది. అబ్బో నువ్వేం పక్కన ఉండవా? నువ్వే 10 నెలల కిరాయి కట్టలే కదా. ఎలా రేపు కడతాం మనం? అల్లుడు ఇంటికి పోయి ఉంటానా అని. ఇంకా అల్లుడు 3 నెలలే, నువ్వు 10 నెలలుగా మనదైతే. అబ్బా మన అల్లుడు కడతారు ఏంది? మనమే కట్టుకుంటాం. మీ మామల్లుడు ఇదే పని అయింది, ఇంట్లో కిరాయి కొట్టుడు. ఇద్దరు ఓనర్లు మా ఇంటికి వచ్చిర్రు. ఇప్పుడు మా బావది పరిస్థితి ఏంటి?
మంచి పని చేసినావు. ఇగో ఇంటి ముంగట కాదు, గ్రామ పంచాయతీ రోడ్ల మీద వన్న కూడా ఇదే చేపల వంట. నేను బెడ్ పెట్టేదాకా మాత్రం నేను అసలే ఇడిచిపెట్టా. ఇక్కడ ఇల్లు లేక మేమేడతా అంటే నీకు బెడ్ కావాలా? బెడ్ నిన్ను అందరికీ నమస్తే, నేను మీ సౌజన్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాకిర్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కపొడి గంట ఉండదు, దాన్ని గట్టి కొట్టాలి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, మా మహాళ్ళ లెక్క ఎవరు అట్లా వేయద్దు. ఎవరి ఇంటికాడ వాళ్ళు పని చేసుకుంటే మంచిది. ఇది జస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే చేసినాం. బాయ్.